హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు లైవ్లో గేమ్ అయిపోయింది, ఎపిసోడ్లో కూడా గేమ్ అయిపోయింది. ఈ గేమ్ ఎట్లుందంటే మీరు కొట్టుకోండి. మీరు ఓనర్ అవ్వాలంటే మీరే దన్నుకోవాలి, మీరే కొట్టుకోవాలి, మీరే గిచ్చుకోవాలి, మీరే తగాదాడుకోండి. మమ్మల్ని హ్యాపీ చేయండి, మా కంటెంట్ ఇవ్వండి అన్నట్టుంది. వాళ్ళు సెలబ్రిటీలు అసలే పని మనుషులా పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళకే తగ్గుపెట్టి బీపచ్చగా కొట్టుకుంటున్నారు. అక్కడ అసలు మామూలుగా కొట్టుకుంటున్నారా? అక్కడ కూడా రీతు రాజకీయమే గెలిచింది. అక్కడ కూడా నిన్న కెప్టెన్సీలో ఎలా అయితే చక్రం తిప్పి రాజకీయం చేసి డిమాన్ పవన్ని కంటెన్షిప్ తీసుకొచ్చి గెలిపించిందో, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడి చివరికి రామునే ఓనన్న చేసింది. చేస్తూ కూడా అక్కడ సైగ చేస్తుంది. అంతకుముందు తనుజ తగువాడిందని తనుజ మీదకేసుకుంది. అసలు నిజంగా ఈ గేమ్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? రీతుని చూస్తుంటే, ముఖ్యంగా రీతుని చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఆ షో చూడాలంటే కూడా చిరాకు దొబ్బుతుంది. ఆ బిగ్ బాస్ కంట చెవులు రక్తం అవుతుంది అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి ఎరుపులకి, పైగా వాళ్ళు పెట్టే స్ట్రాటజీలకి. ఆయన సైలెంట్ అయిపోతున్నాడు. వీళ్ళు మనిషికి ఒక రూల్ పెట్టేస్తున్నారు. అక్కడికి వచ్చి సంచాలకులు మనిషికి రూల్ పెట్టేయటం, ఆ రీతు రాజకీయంతో వీళ్ళు దెబ్బ అయిపోవటం. ఏమి రాజకీయం చేస్తుంది అసలు? ఏమి రాజకీయం మాటలతోటి ఒప్పించేస్తుంది, మ్యానిపులేట్ చేసేస్తుంది వాళ్ళని. నిన్న వాళ్ళని డిమాండ్ పవన్ పెడతానికి వాళ్ళని ఎట్ట మ్యానిపులేట్ చేసిందో, వీళ్ళని కూడా రామును ఓనర్ని చేయడానికి ఆ రేంజ్ని మ్యానిపులేట్ చేసేస్తుంది. తన మాట నెగ్గించుకుంటుంది. అసలు వీళ్ళు ఎవరు మాట్లాడలే. నీతో మాట్లాడానంటే నోరు మూసుకుంటున్నారు ఏంటో మరి. ఎదురు మాట్లాడట్లేదు. తనుజ మాట్లాడితే తనుజాని డిఫెండ్ చేయడం తనుజ మీద పడిపోయింది. రీతుని చూస్తుంటే కర్మ ఈజ్ బ్యాక్ అని ఎంతమందికి అనిపించింది. ఇదే టైంకి నిన్న ఇమ్మానుల్ ఎట్లా ఏడ్చాడో రీతు ఏడ్చినట్టు నటించింది. ఏడ్చింది అనిపించిందా మీకు? కర్మ ఈజ్ బ్యాక్ ఓడిపోయింది కానీ ఏడ్చినట్టు నటిస్తుంది. రాత్రి కూడా ఇంత బాగా టిష్యూ పేపర్ అత్తుకుంటుంది కానీ కళ్ళం నీళ్ళేం రావట్లేదు అక్కడ. మరి వచ్చినట్టయితే అవే నీళ్ళేమో ఒకవేళ అక్కడ హైదరాబాద్లో బస్సులను కొట్టుకుపోతున్నాయి. అక్కడ నీళ్ళు ఎక్కువైపోయి. కానీ అక్కడ ఏడుస్తున్న అడ్రేస్తుంది కానీ ఏడవట్లేదు. కానీ తన స్ట్రాటజీ అయితే మాత్రం చక్కగా ప్లే చేసుకుంది, గెలిచింది. ఓనర్ చేసింది రాముని. కానీ ఓనర్ చేసిన రాముని అక్కడ అప్పటి వరకు సైలెంట్గానే ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కదా, మనం నువ్వు అవ్వాలి నేను అవ్వాలనుకున్నారు కాబట్టి రాము సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ రాము సైలెంట్గా ఉండబట్టి ఇమ్మానుల్ పాపం ఎందుకు సైలెంట్గా ఉన్నాడో గేమ్ అర్థం కాలేదేమోనని ఇమ్మానుల్ మొత్తం తీసుకొచ్చి చేశాడు అక్కడ. కానీ మరి అప్పటి వరకు డిఫెండ్ చేసుకున్నవాడు మరి ఎందుకు సైలెంట్ అయ్యాడు అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. రీతు నువ్వన్నా ఉండు నేనన్నా ఉంటాను మాట్లాడుకున్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. తర్వాత చెప్తున్నాడు కదా ప్రియతోటి, ఇద్దరం మన ఎవరో ఉండాలంటుంది, సెల్ఫిష్గా ఆడాను నాకే బాధ వేస్తుంది అని అంటే ఆ టైప్ నాకు ఎన్ని పశ్చాత్తాపడిన నొప్పి ఏముంది? పడాల్సిన వాళ్ళు పడ్డారు, బాధలో కొట్టుకున్నారు, తండుకున్నారు, గిచ్చుకున్నారు, అన్నీ అయిపోయినాక ఇప్పుడు సెల్ఫిష్గా ఆడాను తనుజ అక్క నన్ను క్షమించక్క అంటే కుదరదు కదా. వెన్నుపొడి పొడిచినట్టే కదా పాపం తనుజ అందుకే ఏడుస్తుంది కదా. అక్క నాతో ఉంటేనే నన్ను గేమ్లో తీసేయడానికి ప్లాన్ వేసావు, నాకు బాగా బుద్ధి చెప్పావు, నన్ను ఎవరు వరుస పెట్టి అక్కని పిలవద్దని బాధపడుతుంది. అంటే వెన్నుపొడి అంటే సామాన్యంగా ఉండదు కదా, నమ్మితేనే కదా వెన్నుపొడి పొడిచేది. నమ్మకపోతే ఎవరు వెన్నుపొడి పడవు కదా. ఇక్కడ నిన్న గేమ్కి వచ్చాడు. నిన్న గేమ్లో ఇమ్మానుల్ ఎంత ఫుట్ పెట్టాడు పాపం. మరి నేను అంత ఇబ్బంది పడి అంత గెలిచి ఓడిపోయినందుకు ఫ్రెండ్ అనుకున్న రీతు హెల్ప్ చేయలేదని అంత ఏడ్చాడు కదా. పైగా అన్ఫెయిర్ అని వాళ్ళందరూ తెలుసు కదా. వాళ్ళు క్వశ్చన్ చేశారు కదా రీతుని, ఎందుకు రీతు అట్లా చేసావనంటే దీనివల్ల ఇమ్మానుల్కి సింపతి రేజ్ అయ్యిద్దేమనంటే ఖచ్చితంగా రేజ్ అయ్యింది కూడా. దానికి డిమాన్ ఏమంటున్నాడు, అట్లా అనుకుంటే అందరు కలిసి నా మీదకి వచ్చారు కదా, సింపతి నా మీదకి రావాలంటే ఓడిపోయి ఉంటే ఆ సింపతి డిమాన్కి వచ్చేది. గెలిచాడు కదా, కన్నింగ్ తోటి గెలిచినప్పుడు సింపతి ఇమ్మానుల్కి పోయింది కానీ గెలిచినోడికి ఎందుకు వస్తుంది? రాదు కదా. ఇప్పుడు అక్కడేం మాట్లాడుతున్నారు, మా డిమాను మనిషి ఇద్దరు కలిసి ఆడాలనుకున్నారంట, అందుకని అక్కడ పెయింట్ పడేశారంట. వాళ్ళే చెప్పుకున్నారన్నీ. ఇన్ని కెమెరాలు ఉండే వాళ్ళు ఏం మాట్లాడినా బయట తెలిసిపోద్ది. వీళ్ళిద్దరు కలిసి ఆడతా అనుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఆడదాం. ఎవరు కూడా ఎవరు స్ట్రాటజీలో తట్టడు వెళ్ళారు, ఆడుకున్నారు. చివరికి భరణి గారు ఇమ్మానుల్ ఇద్దరు ఎక్కడ అవుట్ చేస్తారని భరణి గారు తీసేసింది పక్కకి. అక్కడ అన్ఫేర్ డెసిషనే, ఆ సంగతి వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు అడగకుండా ఇమ్మానుల్ దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నారు. చెప్పేమేముంది? నిన్న ఇమ్మానుల్ అయితే ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడో, ఎంత ఫోర్ట్ ఇచ్చాడో, ఇప్పుడు రీతు కూడా అంతే బాధపడింది. ఏదైనా అంతే కదా, కష్టపడి గేమ్ ఆడినప్పుడు వాళ్ళు తీసేస్తున్నప్పుడు ఆ బాధ అనేది ఖచ్చితంగా ఇప్పుడు రీతు అనుభవించింది. పాపం ఏడ్చింది ఆడపిల్లే కానీ మనం ఏమనకూడదు కానీ ఏడ్చింది. పాపం అనిపిస్తుంది కానీ అన్నాను ప్లీజ్ అన్నాను అడుగుతుంటే పాపం అనిపిస్తుంది కానీ నేను అదే టైంలో ఇమ్మానుల్ కూడా ఏడ్చాడు కదా, బాధపడ్డాడు కదా పాపం.
రీతు ఎట్లా చేసింది, సొంత ఫ్రెండ్ అయ్యింది కూడా అని ఫస్ట్ నుంచి బయట కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా చేసిందని ఓడిపోయింది కాడవల్ల. రీతు మోసం చేసింది, ఫ్రెండ్ అయ్యిండి కన్నింగ్ చేసింది అన్నీ బాధపడ్డాడు, ఏడ్చాడు. ఇప్పుడు కూడా నమ్మక ద్రోహం చేశారు వీళ్ళందరూ, మూకుమ్మడిగా పోయి రీతునే టార్గెట్ చేశారు అందరు. ఎందుకు నిన్న అట్లా చేసింది కాబట్టి వీళ్ళందరూ రీతుని టార్గెట్ చేశారు. కానీ మొత్తానికి ఆడినా ఏదన్నా అన్ఫేర్గా ఆడినా ఇక్కడ సింపతి ఎవరికి వచ్చిందంటే ఎమ్మానిలకి వచ్చింది. వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడి ఇది చేశారు అన్నారు, కానీ అది కాదు. నిన్న కష్టపడ్డందుకు ఈరోజు ఎమ్మానిని ఓనర్ చేసినట్టు బాగుండేది. నేను కష్టపడ్డందుకు ఇప్పుడు కష్టపడ్డాడు కాబట్టి ఎమ్మానిని చేసినట్టయితే ఒక విధంగా బాగుండేది. అట్లా కాకుండా వాళ్ళిద్దరు డెసిషన్ ప్రకారమే రామును ఓనర్ చేశారు. రాము కూడా అరే నేను ఏం ఆడాను సైలెంట్గా ఉన్నాడు. ప్రియ అంటది, నువ్వు సైలెంట్గా ఉండటం వల్లే ఓనర్ అయ్యావు, నువ్వు సైలెంట్గా ఉండటం వల్లే వాడు కొట్టుకున్నారు, నువ్వు సైలెంట్గా ఉండటం వల్లే ఎమ్మానే లేచాడు, నువ్వు సైలెంట్గా ఉండటం వల్ల రీతు తప్పుకొని అయ్యి నీకు వేసింది, నువ్వు మాట్లాడితే రీతు వేసేది కాదు, నీకు రీతు ఉండేది, అక్కడ నువ్వు వెళ్ళిపోయేవాడివి అని క్లియర్గా చెప్తుంది ప్రియ. అప్పటి వరకేం రాము ఉండాలని కొట్లాడింది, రాము ఎందుకు ఉండకూడదని రీజన్ చెప్పి, వాళ్ళేమో మేము ఇమ్మానులు అంటే రీజన్ చెప్పండి, చెప్తే సరిపోదు, రీజన్ చెప్పండి అంటే ఆమెకేం తెలుగు రాదు ఫ్లోరాకి పాప రీజన్ చెప్పడానికి. తనుజేమో ఏదో చెప్తుంది కానీ గ్రూప్ గేమ్ ఆడాడు అంది. సరే అట్లా తీసేసిన రామునే ఓకే అన్న, మళ్ళీ రివర్స్ అవుద్దే, రాము ఎందుకు పెడితే రాము ఎందుకు అంటారని మళ్ళీ రివర్స్ అవుతుంది. దానికి వాళ్ళిద్దరు ప్రియ అని శ్రీజ, నీకు స్టాండ్ లేదు, అట్టంటే ఇట్టంటావు, ఇట్టంటే అట్టంటావు, నీకు స్టాండ్ లేదు, ఒక ఒపీనియన్ లేదు, ఇట్లా చేస్తే ఎట్లా, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకో, నువ్వు అన్నదేగా ఇప్పటి వరకు రాము ఉండాలన్నావు కదా, అందుకే అందరు రాము అన్నారు, మళ్ళీ ఇప్పుడు కాదు ఇమ్మాని అంటావేంటి అంటే తనకి తన మాట మీద కూడా ఒక స్టాండ్ లేదు. మరి ఏం ఆలోచిస్తుందో రీతు. కానీ పైకి అట్లా అన్నా తన మనసులో అయితే తను కానీ రాము కానీ ఓనర్ అవ్వాలని ఉంది. ఇప్పుడు ఎవరు ఓనర్ అయినా కానీ పాపం టెనెంట్స్ కష్టపడుతున్నారు, ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, అన్నీ వాళ్ళని అడగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి వాళ్ళని అడుక్కోవటమే. ఏమన్నా చేయాలంటే ఏదైనా యాక్టింగ్ చేసి యాప్లో అరటిపండు తీసుకోవాల్సి వస్తుంది. ఇమ్మాన్లు ఎందుకు కెప్టెన్ ఓనర్ అవ్వాలనుకుంటున్నాడు, వీళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం తెలుపు చేసినట్టు ఉండిద్దని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళినా అదే డిమాండ్ పంపుతున్నాడు, నువ్వు కెప్టెన్ అయ్యే సంతోషమే, నాకు ఓడిపోయినది నాకేం బాధలేదు, కానీ మా టెనెంట్స్ ఫుడ్కి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు ఫెయిర్గా ఉండి కొంచెం వాళ్ళకి న్యాయం చేయి, వాళ్ళ ఫుడ్కి అది ఇబ్బంది లేకుండా కొంచెం జాగ్రత్త కొంచెం కనిపెట్టి చూడని ఒక రిక్వెస్ట్ చేసాడు. బాగుంది అది. ఈ నిన్నటికి కానీ ఇప్పుడు కానీ ఇమ్మానుయేల్ గ్రాఫ్ అయితే చాలా పెరిగింది, చాలా స్పాటివ్గా బాధపడకుండా ఏడ్చాడంటే అప్పటి వరకు ఓడిపోయినందుకు ఏడలేదు, కానీ రీతు అట్లా చేసిందని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు కూడా చివరికి ఏమన్నాడు, నా ఫ్రెండ్ అంటే మీరు హెల్ప్ చేశారు కానీ ఒక ముద్ర అయితే వేసారు నా మీద అని, కష్టపడ్డవాడికి ఏమీ లేదని నిన్నటిది కూడా గుర్తు చేసుకొని బాధపడ్డాడు. ఈ దెబ్బతోటి ఇమ్మానుయేల్ గ్రాఫ్ అయితే ఎక్కడికో వెళ్తుంది. అదో పక్కన అయితే తనూజనైతే అసలు రీతు తనుజ పెనుగులాడారు చూడు పోటాపోటీగా. ఇది కదా గేమ్ అంటే, నిన్న రంగు పూసుకున్నది ఏం గేమ్ అసలు, ఎవరు నిలబడి పూసుకున్నారు అదేం గేము, ఇది కదా గేమ్ అంటే. ఎట్లా ఆడారు, ఎట్లా పోరాడారు, ఆడంట్రా రెండ్రా చూసుకుందాం అన్నట్టు ఆట ఆడుతున్నారు వీళ్ళు. ఆడేంది అసలు రీతు తనుజ ఇద్దరు పోరాటం, వీళ్ళని ఆపటానికి సంజన ఫ్లోరా కూడా పోరాడింది పంపుతాను దాంట్లో. కానీ మెయిన్ కింద పడి దొర్లాడి మీద పడి తనుజ అయితే చాలా బాగా ఆడింది, టూ గుడ్. హరీష్ అయితే తనుజ బాగా ఆడుతున్నావు, గివప్ ఇవ్వద్దు, బాగా ఆడుతున్నావు, గివప్ ఇవ్వద్దు అంటే మరి ప్రతిసారి తను టార్గెట్ చేసి తెలుసు దానికి. ఫస్ట్ మిస్ అయినా సెకండ్ టైం కూడా తన్నే టార్గెట్ చేద్దానే నేను గివప్ ఇచ్చేస్తాను, మీరిద్దరు ఎవరో ఒకళ్ళు అవ్వండి అని రాముని ఇమ్మల్ని చెప్తుంది తనుజ. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎవరు అవ్వాలని వాళ్ళు డిసైడ్ అవుకున్నారో వాళ్ళే అయ్యారంటే రీతు కానీ రాము అవ్వాలన్నారు కాబట్టి రాము అయ్యాడు. మంచిదే, కొంచెం మంచిగానే ఉండేవాడు. మరి ఇక్కడ ఎందుకు కొంచెం కన్నింగ్ అనేది చేసినట్టున్నాడు, కానీ అంటే రీతుకు సపోర్ట్ చేశాడు. కానీ తను మంచివాడే, రాము మంచిగానే ఉన్నాడు నిన్నటి వరకు కూడా. మరి ఇద్దరు అనుకున్నారు కాబట్టి సెల్ఫిష్గా ఆలోచించని బాధపడి ప్రయోజనం లేదు. గేమ్లో అయితే మాత్రం కొంచెం అన్ఫేర్ అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. సుమన్ గారిని అనవసరం తీసేశారు పాప, కొట్టాడని ఊరికిట్ట అన్నాడు. మరి అట్లా అనుకుంటే మరి రీతు గోల్డ్ గుచ్చుకొని రక్తం వచ్చేస్తుంది సంజనాకి, మరి రీతుని తీసేయాలి కదా. మరి అట్లా కాదు కదా, రీతుయే ముందు అవన్నీ తీసి రాము దాంట్లో వేసింది. మరి అప్పుడు రీతు అది బాస్కెట్ ఖాళీ అయిపోయింది, రీతుని తీసేయాలి కదా. అట్లా ఏమి లేకుండా మరి రాము కొట్టాడు ఫ్లోరాని ఇట్లా అన్నాడు, మరి కొట్టాడు కదా, అది కూడా మరి కన్సిడర్ చేయాలి కదా. సంజన అడిగింది, ఒకడికొక న్యాయం ఇంకొకడికొక న్యాయమా, సుమంత్ గారిని తీసేసావు కాబట్టి రాముని కూడా తీసేయచ్చు కంటే తీసేది. మరి కౌంటింగ్ అన్నది ప్రియ, కౌంటింగ్ అనేది పెట్టినట్టయితే
రీతు వెళ్ళిపోయేది, తక్కువ ఉన్నాయి కదా, రీతు అవుట్ అయిపోయేది. అట్లా కాకుండా కౌంటింగ్ సడన్గా మార్చేశారు, డెసిషన్ సడన్గా మార్చేశారు. మార్చేసి సంజన అడుగుతూనే ఉంది, కౌంటింగ్ అన్న ఒక కౌంట్ చేయ, రీతు అవుట్ అయింది కౌంట్ చేయంటే సడన్గా తీసేశారు. సంజన అడుగుతుంటే నవ్వుతుంది ప్రియ. వాళ్ళ రూల్స్ పెడతారు, మనిషికి ఒక రూల్స్ పెడతారు. శ్రీజ వచ్చి ఒక రూల్ పెట్టిద్ది, హరీష్ వచ్చి ఒక రూల్ పెడతాడు, ప్రియ వచ్చి ఒక రూల్ పెట్టిద్ది. వీళ్ళ రూల్స్కి వీటికి బిగ్ బాస్ కూడా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, సైలెంట్గా ఉంటున్నాడు, ఏం మాట్లాడట్లేదు. ఎంతమంది ఏమైనా తేడా వస్తే క్లియర్గా చూసారా, చెక్ చేశారా, పర్ఫెక్ట్గా చూసారా అని కొంచెం మాట్లాడేవాడు మధ్యలో. ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు, మీరు ఏం చేస్తున్నా చెప్పండి అన్నాడు అంతే. ఆయన ఒపీనియన్ ఏమీ లేదు. ఆ రూల్స్ బుక్ వస్తే ఆ బుక్ ప్రకారం నడుచుకునేది ఏమీ లేదు. వీళ్ళు సొంత రూల్స్ పెట్టేసుకున్నారు, సొంత చేసేసుకున్నారు. వాళ్ళ మధ్యలో స్టాప్ ఇట్ అనుకుంటున్నారు, వాళ్ళే పక్కన పడేస్తున్నారు, అంతాడే చేస్తున్నారు. ఏందోనబ్బా ఈ బిగ్ బాస్ 9 చూసేవాడు మనం పిచ్చోవడం చూడటమే వేస్ట్ అనిపిస్తుంది అసలు. అందుకే పొద్దునుంచి కూడా ఏ వీడియో చేయాలి, ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఏదో చిన్న చేయాలి కాబట్టి. కానీ అక్కడ అన్ఫేర్ అనేది మనం వెళ్ళినది, ఎవరు ఎఫర్ట్ ఆడుకుంది, ఎవరు ఆడినా అందరూ కష్టపడుతున్నారు. ఈ గేమ్కి పరంగా అయితే ఎవరిని జడ్జ్ చేయలేం. అందరూ కష్టపడ్డారు, అందరూ బాగా ఆడారు. అమ్మాయిలు కూడా పాపం ఆ అబ్బాయిలకు మించి ఆడారు, అమ్మాయిలను అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా ఆడారు. ఎవరి ఒపీనియన్లు, ఎవరి స్ట్రాటజీలు, ఎవరి ఆలోచనలు, అందరూ గెలవాలని, అందరూ ఓనర్లు అవ్వాలని ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు సపోర్ట్ చేసింది రాముకు సపోర్ట్ చేసింది రీతు అంటున్నాం, కానీ మరి ఇమ్మానేల్కి సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి మరి ఇంతమంది సపోర్ట్ చేశారు కదా. సపోర్ట్ చేయకుండా కనపడలే, క్లియర్ కట్ కనపడుతుంది కదా అక్కడ. ఈఎంఐ సపోర్టే మనకు కనిపిస్తుంది, కానీ మరి అక్కడ సపోర్ట్ చేశారు కదా. మరి అందరూ అన్ని చాలాసార్లు సెకండ్ రౌండ్ నుంచి ఇమ్మాన్లకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మరి అది కూడా అన్ఫేరే కదా. ఇక్కడ రీతు చేసింది అన్ఫేర్ అనుకుంటే, మరి రీతు సపోర్ట్ చేసిందని ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడ సపోర్ట్ చేయబట్టి రీతు సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం కాదు, నువ్వో నేనో ఉందాం అనుకున్నారు. చివరికి ఫస్ట్ అంటానే ఉంది, మీరు అందరూ కలిసి నన్ను చేస్తున్నారు, అందరూ వచ్చి ముఖమ్మడక పడితే ఇప్పుడు తనకి ఎట్లా ఉండిద్ది. అక్కడ కనిపించింది కదా, క్లియర్ కట్ కనిపిస్తుంది కదా వాళ్ళు సపోర్ట్ చేయడానికి టార్గెట్ చేస్తున్నారని. కాబట్టి ఎవరిని తప్పబడతాను లేదు. ఎవరి కాళ్ళే స్ట్రాటజీలు ప్లే చేసుకున్నారు, ఎవరి కాళ్ళే బాగా ఆడారు. టూ గుడ్. ఆ స్థానాల నుండి మనం ఆలోచించుకోవాలి, కానీ మనం బయట ఉండి జడ్జిమెంట్ చేయడానికి కాదు. కానీ అక్కడ ఎవరి కాళ్ళే సపోర్ట్ చేసుకున్నారు, ఎవరి తగ్గట్టు వాళ్ళకి సపోర్ట్ చేసుకున్నారు. చివరికి రీతు అన్నట్టే రీతు వాళ్ళే గెలిచారు, ఓనర్ అయ్యాడు. కానీ ఓనర్ అయినా పిల్లడు ఏమైనా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడంటే సెల్ఫిష్గా చేశాడని బాధపడుతున్నాడు. తనుజ ఏడుస్తుంది పాపం. తనుజ ఏడుస్తుంటే భరణి గారు కూడా బాధపడ్డాడు, ఎందుకంటే తనుజకు కూడా దెబ్బలు తగిలినాయి పాపం, కింద పడి ఇచ్చారు కదా, దెబ్బలు తగిలి ఏడుస్తుంది పాపం. ఏడుస్తున్న ఉపయోగం ఏముంది, వెన్నుపోటు పొడిచాడు ఏడుస్తుంది, అయిపోయింది. వెన్నుపోటు అంటే ఇక అట్లా సహజం. ఇవన్నీ కూడా వెన్నుపోట్లు పక్కన ఉంటారు, ముందుంటారు అనుకుంటారు అనేది కరెక్ట్ కాదు. అది ఎవరు ఓనర్ అవ్వాలంటే అక్కడ కష్టాలు తట్టుకోలేక, టెనెంట్లో ఆడ ఉండలేక, ఫుడ్ తినలేక, ఎప్పుడెప్పుడు ఆ ఓనర్ దాంట్లోకి వెళ్ళిపోదాం వాళ్ళే ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళు కొట్టుకొని చివరికి సైలెంట్గా ఉన్న ఓనర్కి రాముకి ఇచ్చి పంపించేశారు. ఎవరిని జడ్జ్ చేయలేము, అందరూ బాగా ఆడారు, ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి మీరు అందరు ఎవరు బాగా ఆడారు, ఎవరు బెస్ట్గా ఆడారు, ఎవరి స్ట్రాటజీలు బాగా ప్లే చేసుకున్నారు అనేది బాగా గమనించుకొని ఓటు వేసుకోండి. మీరు ఎవరు ఇప్పుడు నామినేషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, ఎవరు వెళ్ళదు కూడా మీరు చూసుకోండి. అందరూ బాగా ఆడారు ఆటపరంగా అయితే, మన వాళ్ళ స్థానంలో చూస్తే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.